హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. మీరు చూస్తుంది రాజమహేంద్రి శ్రీదేవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మానవత్వం మంట కలిసిపోతుంది. మనుషులకి సంబంధాలు తెగిపోతున్నాయి. ఒక మనిషిని ప్రేమించటం అన్నది అసాధ్యంగా మారింది. అనుక్షణం ద్వేషించటం, విమర్శించటం, విమర్శలు అనే వడగళ్ళ వాన కురిపించటం ప్రతి ఒక్కరి లైఫ్లో మనం చూస్తూ వస్తున్నాం. మన లైఫ్లో కూడా అనుభవాలు ఎన్నో ఉన్నాయి. విమర్శలనే వడగళ్ళ వాన తగిలి, ఆ రాళ్ళ దెబ్బలు తగిలి ఇంకా షైన్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. మరి ఈరోజు టాపిక్ అదేనండి. ఇటువంటి సంభాషణలో మనం చేసుకోకపోతే ముందు వచ్చే జీవన విధానంలో మనిషి ఒక రక్కసిలా తయారవుతాడనమాట. ఆడవాళ్ళైతే బీభత్సం సృష్టిస్తున్నారు. ప్రస్తుత సమాజంలో మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళని తట్టుకోవడం చాలా కష్టమైపోతుంది. జంతువులు మనకి ఎంత మంచి స్నేహితులో కదండి. అవి మనల్ని ప్రశ్నలు అడగవు, విమర్శలు చేయవు, కేవలం మన మీద విశ్వాసాన్ని చూపిస్తాయి, ప్రేమగా ఉంటాయి ఇంత ముద్ద పెడితే. మరి మనుషులకి మనం సహాయం అందించినప్పుడు, వాళ్ళకి మేలు చేసినప్పుడు కనీసం కృతజ్ఞత ఉండదు, విశ్వాసం ఉండదు. కుక్క కన్నా హీనమైన బతుకు అని నిరూపించుకుంటారు. మనకు విమర్శకులు లేకపోతే దాని అర్థం ఏమిటంటేనండి, మనం లైఫ్లో ఏ ఘనకార్యాన్ని తలపెట్టలేదన్నమాట. అర్థమవుతుందండి. బాగా బుర్రకెక్కించుకొని మనం దీని మీద అనుభవం తెచ్చుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది అనుకుంటారు, నన్ను ఎవరు తిట్టరో, నన్ను విమర్శించరో, నేను చాలా మంచివాడిని, నేను చాలా మంచిదాన్ని, అందరితో కలుపుకొని తిరుగుతాను, బుద్ధిమంతురాలిని, గొడవలకు వెళ్ళను, చాలా సాధ్వీమణిని, ఋషి పొంగవుణ్ణి అని సోది కబుర్లు చెప్తారు. దాని అర్థం మంచివాళ్ళని కాదండి. విమర్శించకపోతే మీరు మంచివారని కాదు. మీరు ఏ ఘనకార్యం తలపెట్టలేదు అంటే కనీసం ఏం పీకలేదు మాట. ఏ ఘనకార్యాలు అంటే, సాటి మనిషికి సహాయం చేశారా, ఎవరికైనా ఉచితంగా సేవ చేశారా, లేదా మీరంటూ నిరూపించుకున్నారా ఒక బిజినెస్ ద్వారా, ఒక జాబ్ ద్వారా, లేదా రోజువారీ లైఫ్లో కష్టపడుతున్నారా, భర్త మీదే ఆధారపడుతున్నారా, భర్త తెచ్చింది తిని చక్కగా టీవీల్లో సీరియల్ చూసుకుంటూ పడుకుంటున్నారా, అదే మగవాళ్ళైతే పెళ్ళం మీద ఆధారపడుతున్నారా, జీవితంలో మీకంటూ ఒక ఎయిమ్ ఉందా? ధర్మం మీద నిలబడినప్పుడు, ఒకరు మనల్ని అమానుషంగా ఒక సమస్యలో ఇరికిస్తున్నప్పుడు, లేనిపోని నిందలు వేస్తున్నప్పుడు, వాటేపు వాళ్ళది తప్పు అన్నప్పుడు మనం ఇది న్యాయం కాదురా, ఇది నీతి కాదురా, ఇది ధర్మం కాదు అని ఆ ధర్మం మీద మనం గట్టిగా నించున్నప్పుడు ఫైట్ చేస్తాం. అప్పుడు విమర్శలు మన మీదకి వడగళ్ళ వానై తగులుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఘనకార్యాలు చేసి చూడండి. విమర్శలు వస్తాయి, ప్రశంసలు వస్తాయి. తర్వాత లైఫ్లో మిమ్మల్ని చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. మిమ్మల్ని ఎవరైనా కిందకి లాగేందుకై ప్రయత్నిస్తున్నారనుకోండి, దానికి అర్థం వాళ్ళేదో గొప్పవాళ్ళని కాదు, మీరు వాళ్ళకన్నా పైనే ఉన్నారని. కాబట్టి అనుక్షణం మిమ్మల్ని కిందకి లాగాలని, అవమానపరచాలని, అల్లరి చేయాలని చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర లేనిది మీ దగ్గర చాలా ఉంది కాబట్టి. అది డబ్బు అవ్వచ్చు, గుణం అవ్వచ్చు, మంచి రూపం, అందం అవ్వచ్చు, ఒక జాబ్ అవ్వచ్చు, చదువు అవ్వచ్చు, ఇంకా క్యారెక్టర్ అవ్వచ్చు, గొప్ప వ్యక్తిత్వం అవ్వచ్చు. అందుకనే వాళ్ళు పీకలేంది మీరు పీకుతున్నారు కాబట్టి అంత ఈర్ష్యాద్వేషాలు కక్కుతూ మిమ్మల్ని అనుక్షణం పక్క వాళ్ళలో, వీధిలో, వెనక వీధిలో, ఎదర వీధిలో, ఇంకా బంధువులు కూడా మన బంధువుల సర్కిల్లో అల్లరి చేసేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇరుగు పొరుగు వాళ్ళు, మన ఇళ్లలో వాళ్ళే, మన పక్కన వాళ్ళే మనల్ని అల్లరి చేస్తూ ఉంటారు. ఎందుకు? దీనికి అర్థం మీరు అస్సలు బాధపడద్దు. కుక్క మొరిగిందని చెప్పి మనం దాంతోపాటు మొరగలేం కదా. ఇంకా వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో తెలుసండి. ఉత్తమంగా ఉన్నాము, మాకేమీ తెలీదు, అమాయకులు మేము, ఇంట్లోనే ఉంటాం, బయటికి రాము అన్నట్టు క్రియేట్ చేసుకుంటారు. కానీ తెలియకుండానే ఫోన్ల ద్వారా చెడు ప్రచారాలు చేస్తారు.
అనుక్షణం ఫోన్లు మాట్లాడుతూనే ఉంటారు. ఇంట్లో వంట బాధ్యతలు ఉండవు. ఇంకా ఉన్న ఏరియాలో ఆ వీధులన్నీ వీళ్ళు గొడవలోలు అని చెప్పి అలర్ చేస్తారు. కానీ భగవంతుడు ఒక్కడున్నాడు కదండి, ఆయనే చూసుకుంటాడు అని ఆయన మీద భారం పెడుతూ నీ ధర్మాన్ని నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడు వదులుకోకు. అలాంటి వాళ్ళకి చెప్పుతో కొట్టినట్టు సమాధానం జీవితమే చెప్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే నా మీదే చెప్తానండి. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. దాని మీద మనం సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని ధ్యేయంతో నేను వర్క్ చేస్తున్నాను. నాకు ఉన్న నాలెడ్జ్తో అనుభవాలతో మీకు విజ్ఞానాన్ని పంచుతున్నాను. దాన్ని తీసుకొని చుట్టాలు కానీ బంధువులు కానీ ఇరుగు పొరుగు వాళ్ళు కానీ ఛానల్ పెట్టిందంట, యూట్యూబ్ చేస్తుందంట, వీడియోలంట అని చెప్పి మనల్ని అనుక్షణం విమర్శిస్తూనే ఉంటారు. మనం చేసే మంచి ఎవరు గుర్తుపెట్టుకోరు. ఎందుకంటే వాళ్ళు కళ్ళున్న గుడ్డి వాళ్ళు. ఒకరి ఎదుగుదలను చూసి వారవలేరు. కాబట్టే అనుక్షణం నీ మీద నిందలు వేస్తూ కిందకి లాగాలని చూస్తారు. దయచేసి ఎవరో ఇటువంటి మాటలకి కుంగిపోవద్దు. మీరు ఏం చేయాలనుకుంటున్నారు అన్నది మీ మనసుని అడగండి. సమాధానం మీ మనసే చెప్పుద్ది. మీ ఎదుగుదల ఎక్కడ ఆగిపోనివ్వద్దు. మేక అరుపుల అభిప్రాయాలతో పులి తన నిద్రని చెడగొట్టుకోదండి. కొందరు విమర్శల విషయంలో మనం అలానే ప్రవర్తించాలి. మనం నిద్రపోతున్నట్టే నటించాలి. మన జీవితంలో ఎదుగుదలని ఎక్కడ ఆపుకోకూడదు. మేక అరుపులని విని పులి దాన్ని మాటేసి నా ఆకలి తీర్చుకోవాలి అని చెప్పి ఆరాటపడదు. అది ఎప్పుడు ఆకలేస్తే అప్పుడే వేటకు వెళ్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నిద్ర సమయాన్ని చెడగొట్టుకోదు. మనము అంతే. మనం చేసే ప్రతి పనిలోనూ మనం ఏ సమయానికి ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎవరు విమర్శలు తీసుకోవాలి, ప్రశంసలు తీసుకోవాలి, మన లైఫ్లో మనం ఎలా ముందుకు వెళ్ళాలి అన్నది బాగా మనకి తెలిసి ఉండాలి. కాబట్టి ఈ మేక అరుపుల్ని మీరు పట్టించుకోవద్దు. మన చుట్టూ ఉన్న జనాలు కూడా అటువంటి వారే. ఏదేమైనానండి, మనం ఇతరులని ప్రశంసించే విషయంలో ధారాళంగా ప్రవర్తించాలి. అంటే మనస్ఫూర్తిగా ప్రశంసించాలన్నమాట. విమర్శించే విషయంలో ఆచితూచి అడుగు వేయాలి, ఆగాలి, వేచి ఉండాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైనా ఒక క్రెడిట్ సాధించారంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళ లైఫ్లో విమర్శించే వాళ్ళే ఎక్కువ ఉంటారండి. ప్రశంసించడానికి వాళ్ళకి మనసు రాదు. ఎందుకంటే మనకన్నా వాళ్ళు గొప్ప అన్న విషయం వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. ఎందులోనైనా సరే, అందంగా ఉన్నా ఓరవలేరు, డబ్బున్నా ఓరవలేరు, మనం ఇందాక చెప్పుకున్నట్టు ఏమున్నా ఓరవలేరు అన్నమాట. వీళ్ళు ఏమీ చేయలేరు. ఎదుటి వాళ్ళు చేస్తే ఏడుపులు చూపిస్తారు. రాళ్ళ దెబ్బలు తగిలేటట్టు చెడు ప్రచారాలు స్ప్రెడ్ చేస్తారన్నమాట. మనం చేసే ఘనకార్యాలు జీవితంలో పైకి రావటానికి ఎన్నో ఎదురు దెబ్బలు తినాలి. అందులో నుంచే విమర్శలు ప్రశంసలు పుట్టుకొస్తాయి. కానీ కైండ్ హార్టెడ్ నిండు మనసుతో ఎవరినైనా నువ్వు ప్రశంసించావా, నీ జీవితానికి పుట్టి బుద్ధిరిగి చుప్పనాతి ఆశాలు వేస్తూ ఉంటారు. అనుక్షణం దొంగ చూపులు చూస్తూ ఉంటారు, కుళ్ళిగా చూస్తూ ఉంటారు, ఈర్ష్య పడుతూ ఉంటారు. మీ లైఫ్లో మీ పక్కన కానీ, మీ వీధిలో కానీ, అంటే మీ గల్లీలో కానీ, మీ బంధువుల్లో కానీ మీకు తెలియని వాళ్ళు ఎవరన్నా సరే వాళ్ళొక మంచి పని చేసిన, కష్టాన్ని అనుభవించి పైకి ఎదిగిన, ఒకరికి అండగా ఉన్న, దయచేసి వాళ్ళని ప్రశంసించండి. ఎందుకంటే ప్రశంస అన్నది 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది. మిమ్మల్ని చవటా వాళ్ళని, సన్నాసుల్ని ప్రశంసించమన్నట్ల చావున్నవాడిని ప్రశంసించండి. దయచేసి మీ ప్రశంసల్ని దాచుకోకండి. ఎందుకంటే మనం ఎలాగో ఏమీ చేయలేం. చేసేవాడిని ఆపొద్దు. 1000 ఏనుగుల బలం ఇవ్వండి. కేవలం ఒక్క మాటతోనే కదండి ఏం పోద్ది, ఆలోచించండి. నేనైతే బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఇంత హెల్ప్ చేసినా, ఒక అడ్రస్ చెప్పినా, మాట సాయం చేసినా, కనీసం అక్కడ ఒక మంచి పని చేస్తున్నా రోడ్ల మీద కాగితాలు ఏరటం, లేకపోతే ఎవరికైనా లిఫ్ట్ ఇవ్వటం, ఇలాంటివి నేను చేస్తాను. ఎవరైనా చేసినా చూసి ఆగి మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళని నిండు మనసుతో అభినందిస్తానండి. నా అలవాటు అది, నా హాబీ. ఇంకా అందంగా ఉన్నా కూడా అబ్బా మీరు చాలా బాగున్నారని మగ మాట లేకుండా చెప్తా.
చిన్నపిల్లలైతే పాప చాలా బాగున్నావమ్మా, అందంగా బుట్టబొమ్మలా అంట. పెద్దవాళ్ళను కూడా నేను అభినందిస్తా, క్రెడిట్ ఇస్తాను అనమాట. ఎందుకంటే వాళ్ళు దానికి అర్హులు. అది ఒప్పుకోండి, యాక్సెప్ట్ చేయాలి మనం. అప్పుడే మనతో పాటు 10 మంది బాగుంటారు, ఈ సొసైటీ బాగుంటుంది. ఈ కుళ్ళు కపటాలు అనేవి లేకుండా ఇదివరకు రోజుల్ని మళ్ళీ మనం చవి చూస్తాం అన్నమాట. విమర్శలు ఎలా ఉండాలో తెలుసండి మీకు? మొక్క వేర్లను నాశనం చేయకుండా దాని ఎదుగుదలకి తోడ్పడే వర్షంలా ఉండాలండి. ఇది మీకు తెలిసే ఉంటుంది. ఇతరుల విషయంలో కూడా మన విమర్శలు ఇలానే ఉండాలి. ఎందుకు చెప్తున్నానో తెలుసా? విమర్శలు అంటే పూర్తిగా వేర్లతో ఒక వృక్షాన్ని కానీ మొక్కని కానీ పీకి పడేసినట్టు కాదండి. అది చచ్చేటట్టు చేయకూడదు మన మాటలతో. విమర్శలు ఎలా ఉండాలంటే జీవితంలో మన బిడ్డలతో సహా మనం అలాగే విమర్శించాలి. వాళ్ళకి ప్రేమతో చెప్తూనే బాధ్యత తెలిసినట్టు చేయాలి. వాళ్ళ ఎదుగుదలకి మన విమర్శలు తోడ్పడాలి. వాళ్ళకి చేవ పుట్టాలన్నమాట. అంటే నేను చెయ్యాలి అని కసి పెరగాలి. మన విమర్శలు అలా ఉండాలి. అంతేగాని చేసేవాళ్ళరా తీరా, ఏం చేశాడు వీడు, ఏం పీకలేడు సావలేడు అని చేసేవాడిని ఇంకా కిందకి లాగుతూ ఉంటారు. వాడు నాశనం అయ్యేంతవరకు వాళ్ళ విమర్శలు అలాగే వడగళ్ళ వాన తగిలినట్టు, ఇంకా రాళ్ళ దెబ్బలు తగిలినట్టు వాడిని నాశనం చేస్తారన్నమాట ఈ సమాజం, మన చుట్టూ ఉన్నవాళ్ళు. కానీ విమర్శలు అన్నవి నిండు మనసుతో ఒక మనిషి దారి తప్పుతున్నాడా, వాడి ప్రయత్నాన్ని ఆపుతున్నాడా, లేదా వాడి బాధ్యతని విస్మరిస్తున్నాడా అన్న సమయంలో మనం చాలా చక్కగా వివరించి బుజ్జగిస్తూనే ఉండాలి. నెత్తి మీద ఒక మొట్టికాయ వేయాలి, అలా ఉండాలన్నమాట. మరి ప్రతి ఒక్క మనిషిలో విమర్శలు ఉంటాయి, ప్రశంసలు ఉంటాయి. మరి ప్రశంసలకి పొంగిపోకూడదు, విమర్శలకి కుంగిపోకూడదు అని ఒక కవి చెప్పారు. దీన్ని ఫాలో అయ్యి మనం జీవితంలో గనక ముందుకు వెళుతూ ఉంటే మనకన్నా రాజు ఉండడో, మనకన్నా సైనికుడు ఉండడో, మనకన్నా మంత్రి ఎవడో ఉండడు. మన లైఫ్కి మనమే అన్నీ. కాబట్టి చిరస్థాయిగా మనం ఈ చరిత్రలో నిలిచిపోవాలి అంటే, మనిషి పుట్టుక నిలుపుకోవాలంటే, దాని అర్థం తెలియాలంటే, మానవ సంబంధాలు చెడిపోకుండా ఉండాలంటే, మనిషికి మనిషికి మధ్యలో ప్రేమ అనుబంధాలు పెరగాలంటే ఖచ్చితంగా మనం ఇవన్నీ పాటించాలని ఈరోజు నేను ఈ వీడియో మీకు ప్రజెంట్ చేయడం జరిగింది. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీ ఫ్యామిలీ అందరికీ, మీ యూత్కి బాగా ఉపయోగపడుద్ది, భావి తరాల భవిష్యత్తును మార్చుద్ది. మరి ఈ వీడియోని అందరికీ షేర్ చేస్తారు కదూ, మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్కి అందరికీ ఉపయోగపడుద్ది.